ఇవాళ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కాదు, ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు. నేను అడుగుతున్నా, పోదాం ఎనుమాముల మార్కెట్ ఆడుకోదామా, లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా? పోదాంపా. సిగ్గు ఎగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు. మనకు హిందీ రాదనుకున్నాడో, లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడో మావులగాడు. ఏం మాట్లాడుతుండు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నాను బోగస్ మాటలు చెప్తుండి అవులా ముఖ్యమంత్రి. 500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకని ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు. 500 బోనస్ ఒక్క మనిషికి, మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం. సిగ్గుశరం లేదు. 500 బోనస్ కాదు, రుణమాఫీ మొత్తం చేసిన అని చెప్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, ఫుల్ పేజ్ యాడ్లు ఈయన అయ్య సొమ్మన్నట్టు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. యువతకు మాట ఇచ్చినావు, విద్యార్థి డిక్లరేషన్ అన్నావు, యువజన డిక్లరేషన్ అన్నావు, మహిళా డిక్లరేషన్ అన్నావు. ఈ డిక్లరేషన్లన్నీ నీకు రేపు పాములై నీ మెడకు చుట్టుకుంటాయి. ఎందుకంటే ఇవన్నీ మోసకారి మాటలు అని ప్రజలకు అర్థమైనాయి. మేం వదిలిపెట్టం. నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీలు, నీ మొత్తం డిక్లరేషన్లు అమలు చేసేదాకా నీ ఎంబడ పడుతూనే ఉంటాం. నువ్వు కేసులు పెట్టుకుంటావా, పాసులు పెట్టుకుంటావా, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, వదిలిపెట్టం. అడుగు అడుగున వెంటాడుతూనే ఉంటాం. రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే అత్యాశాలు వేస్తే, మేం చేసిన పనులు కూడా మీరే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే, రానున్న రోజుల్లో మేము కాదు ప్రజలే బట్టలిప్పించి ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.